ఇండియా కూటమి నేతలు ఇవాళ భేటీ కానున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో కూటమిలో భాగస్వాములైన 28 పార్టీలకు చెందిన నేతలు ఇవాళ భేటీ కానున్నారు. లోక్సభ ఎన్నికల్లో కూటమి పనితీరు, సమీక్ష, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించినట్లుగా సమాచారం. ఈ మీటింగ్కు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ సహా ఇతర ముఖ్య నేతలు హాజరు కానున్నారు. బెంగాల్లో పోలింగ్ తుపాను ప్రభావం వల్ల తాను సమావేశానికి హాజరు కావడం లేదని ఈ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ తెలిపారు. 7వ దశ ఎన్నికలు జరుగుతున్న సమయంలో విపక్ష నేతలు సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇండియా కూటమి నేతలు ఇవాళ భేటీ కానున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో కూటమిలో భాగస్వాములైన 28 పార్టీలకు చెందిన నేతలు ఇవాళ భేటీ కానున్నారు. లోక్సభ ఎన్నికల్లో కూటమి పనితీరు, సమీక్ష, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించినట్లుగా సమాచారం. ఈ మీటింగ్కు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ సహా ఇతర ముఖ్య నేతలు హాజరు కానున్నారు. బెంగాల్లో పోలింగ్ తుఫాను ప్రభావం వల్ల తాను సమావేశానికి హాజరు కావడం లేదని ఈ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ తెలిపారు. 7వ దశ ఎన్నికలు జరుగుతున్న సమయంలో విపక్ష నేతలు సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇండియా కూటమి నేతలు ఇవాళ భేటీ కానున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో కూటమిలో భాగస్వాములైన 28 పార్టీలకు చెందిన నేతలు ఇవాళ భేటీ కానున్నారు. ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. ఇండియా కూటమి సమావేశం ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో జరగబోతుంది. మరి ఈ సమావేశానికి దాదాపుగా ఇండియా కూటమిలోని 28 పార్టీలకు చెందిన నేతలు హాజరవుతున్నారు. లోక్సభ ఎన్నికల్లో కూటమి పనితీరు, సమీక్ష, భవిష్యత్ కార్యాచరణపై చర్చించిన సమాచారం. మీటింగ్ కు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ సహా ఇతర ముఖ్య నేతలు హాజరవుతున్నారు. బెంగాల్లో పోలింగ్ తుఫాను ప్రభావం వల్ల తాను సమావేశానికి హాజరు కావడం లేదని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. మరి 7వ దశ ఎన్నికల సమయంలో విపక్ష నేతల సమావేశం చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధాని అభ్యర్థి ఎక్కువ సీట్లు వస్తే ప్రధాని అభ్యర్థి ఎవరు ఈ అంశానికి సంబంధించి కూడా ఒక సూచనప్రాయంగా సమీక్ష జరిగే అవకాశం అయితే ఉంది. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.